రాత్రికాల ప్రార్థన చేసుకుందాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీకందరికి కూడా యేసుక్రీస్తు నామములో శుభములు కలుగునుగాక. చిన్న వాక్యం చదువుకొని ప్రార్థనలోనికి వెళదాం. యెహోవా మా ప్రభువా, ఆకాశములో నీ మహిమను కనపరచువాడా, భూమి ఎందంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. శత్రువులను పగదీర్చుకుని వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుర యొక్కయో చంటి పిల్లల యొక్కయో స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. నీ చేతి పని అయిన నీ ఆకాశములను, నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, నీవు మనిషిని జ్ఞాపకం చేసుకున్నటకు వాడేపాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు. దేవుని కంటే వాడిని కొంచెం తక్కువగా చేసి ఉన్నావు. ప్రార్థన చేసుకుందాం. మా స్తుతికి కారణభూతుడు అయిన మా యేసయ్య, స్తుతులు స్తోత్రాలు. అత్యంత కృపాకనిక్రమగల దేవా, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు నాయన. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి అయిన దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. మహోపకారి అయిన దేవా, నీకు స్తుతులు స్తోత్రాలు. మహోన్నతుడా, ఆకాశంలో నీ మహిమను కనపరచు గొప్ప దేవా, నీకు వందనాలు, స్తోత్రములు. భూమి ఎందంతటా నీ నామము ఎంత ప్రభావం గలది అని చెప్పుచున్న దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభా, నీవు రక్షకుడవు నాయనా, కాపాడేవాడవు, కరుణించేవాడవు, ప్రార్థనలు వినేవాడవు, ప్రార్థన ఆలకించేవాడా అని నీ వాక్యం సెలవిస్తుంది. ప్రభా నాయన, మా ప్రార్థన చేసినప్పుడు నాయన మా ప్రార్థనలు అంగీకరించి మా ప్రార్థనలకు జవాబు దయచేస్తున్న గొప్ప దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభా నైనా, ఈ ఉదయకాల సమయం నుంచి సాయంకాలం వరకు నీ కృపలో మమ్మల్ని కాచి కాపాడి సంరక్షించినావు. ప్రభా, పనులలో తోడుగా ఉన్నావు నాయనా, ప్రయాణాలలో తోడుగా ఉన్నావు నాయనా, మీకు వేలాది వందనాలు, స్తోత్రాలు. నాయనా, ఆరోగ్య విషయంలో తోడుగా ఉన్నావు నాయనా, ఉద్యోగములలో తోడుగా ఉన్నావు ప్రభా, వ్యాపారాలలో తోడుగా ఉన్నావు ప్రభా, నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభా, ఈ రాత్రికాల సమయంలో మరి ఒకసారి నీ పాద సన్నిధికి వస్తుండగా ప్రభా, నీ పాదాలు పట్టుకుని చుండగా నాయనా, మీరే సహాయం దయచేయండి నాయనా. మీ దయగల కాపుదల ప్రభా మాకు అనుగ్రహించండి దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో మేము నిద్రించుచున్నప్పుడు నాయనా, మాకు మంచి నిద్రను, ఆరోగ్యమును ప్రసాదించండి దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభా నాయనా, ఈ రాత్రికాల సమయంలో ప్రభా, ఏ బిడ్డలు ఎటువంటి అవసరతతోటి నాయనా నీ పాద సన్నిధిలో అడుగుతున్నారో, మొరపెడుతున్నారో నాయనా, నీ పాదాలు పట్టుకుంటున్నారో వారిని ఒకసారి నాయన మీరు దర్శించండి ప్రభా, సహాయం దయచేయండి ప్రభా. నాయనా, ఈ వర్షాకాల సమయంలో నాయనా మరి చాలామంది బిడ్డలు నాయన జ్వరాల చేత, టైఫాయిడ్ జ్వరాల చేత బాధపడుచున్నారు ప్రభా. నైనా వైరల్ ఫీవర్ల చేత బాధపడుచున్నారు ప్రభా. నైనా వారందరినీ దర్శించండి ప్రభా, ఎటువంటి ప్రమాదాలు రాకుండా ప్రభా నైనా మీరే సహాయం దయచేయండి దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. రక్తహీనతతో బాధపడుచున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నైనా సరిపోను రక్తము నాయన వారి ఒంట్లో ఉండటానికి, వారి శరీరంలో ఉండటానికి నైనా మీరు కృప చూపించండి దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. వాడుచున్న మందుల్లో, మరి తినుచున్న ఆహారంలో నీ యొక్క పరమ ఔషధాన్ని ఉంచి నాయనా, మీ పరమ ఔషధాన్ని వారికి ఇవ్వమని అడుగుతున్నాను దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. మీరు పవిత్రపరచండి దేవా, నీకే స్తుతులు, స్తోత్రాలు. ప్రభా నైనా, ఇదిగో ప్రభా, గ్రామాలను బట్టి, సంఘాలను బట్టి, దేశాన్ని బట్టి, రాష్ట్రాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభా. నైనా, ప్రపంచమంతటా కూడా నైనా నీ యొక్క సువార్తనైనా ఘనంగా, గంభీరంగా నైనా ప్రతి ఒక్కరూ అంగీకరించడానికి నైనా, ప్రతి ఒక్కరూ స్తుతించడానికి సహాయం దయచేయండి. ఎందుకంటే ప్రభువా నైనా, నీవు మనిషిని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడే పాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడే పాటివాడు అంటున్నారు ప్రభా. నైనా, నీవు మమ్మల్ని సృష్టించావు నాయన, మా ఒక సృష్టికర్తమైన దేవుడు అయి ఉన్నావని ప్రతి ఒక్కరు తెలుసుకోవడానికి సహాయం దయచేయండి దేవా. పాపులమయ్యా, నీచులమయ్యా, దౌర్భాగ్యులమయ్యా, ఎందుకు పనికిరాని వారమయ్యా, నీ కృపలో, నీ కృపా కనికరాలను బట్టి మమ్మల్ని ఈ విధంగా ఉంచుతున్న దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభా, మాలో ఉన్న లోటుపాట్లను సరిచేయండి, మాలో ఉన్న ప్రతి బలహీనతలను నైనా మీరు తీసివేయండి, మాలో ఉన్న అనేకమైన మరి దుష్ట దురాత్మల వాటి నుంచి నాయన మీరు దూరపరచండి దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభా, చదువుకుంటున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి నైనా, జ్ఞానము, ఆలోచన అనుగ్రహించండి. అలాగే నైనా ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న వారికి నైనా ఉద్యోగాలు దయచేయండి ప్రభా. నైనా ఎంతో కాలంగా నైనా ఎన్నో
పోటీ పరీక్షలు రాసి నైనా విసిగి వేసారిపోయిన బిడ్డలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని నైనా వారికి సరైన సమయంలో నైనా ఉద్యోగాలను నైనా మీరు దయచేయండి ప్రభా. సహాయం దయచేయండి నైనా. మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. అలాగే ప్రభా, వివాహాల కొరకు ఎదురు చూస్తున్న వారికి వివాహాలు నైనా త్వరలో నైనా సకాలంలో సరైన వయసులో వివాహాలు కుదుర్చబట్టడానికి మీరు కృప చూపించండి నైనా. చేస్తున్న ప్రతి ప్రయత్నాల్లో తోడుగా ఉండి నడిపించండి, సహాయం దయచేయండి నైనా. అలాగే ఉద్యోగాలు చేసుకుంటున్న వారికి నైనా మరి వారికి నైనా నమ్మకంగా పనిచేస్తూ వారు ఏ ఆఫీసులో చేసుకుంటున్నారో మరి అక్కడనైనా నీ సాక్షికరంగా బిడ్డలు జీవించడానికి సహాయం దయచేయండి. ప్రమోషన్ల కొరకు ఎదురు చూస్తున్న వారికి నైనా ప్రమోషన్లు దయచేయండి. దేవానికి వందనాలు, స్తోత్రాలు. అలాగే నైనా అనారోగ్యంగా ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, ఆరోగ్యపరచండి. కిడ్నీ వ్యాధుల చేత బాధపడుతున్న వారిని నైనా, రక్తహీనత చేత బాధపడుచున్న వారిని, క్యాన్సర్ జబ్బుల చేత బాధపడుచున్న వారిని నైనా, షుగర్ వ్యాధుల చేత బాధపడుచున్న వారిని, థైరాయిడ్ సమస్యల చేత బాధపడుచున్న వారిని నైనా, ఇంకా మరి గుండె జబ్బుల చేత బాధపడుచున్న వారిని, గర్భసంచి దోషాల్లో ఉన్న వారిని నైనా మరి నైనా ఇంకా ఈ విధంగా నైనా చెప్పుకోలేని పరిస్థితులతో ఉంటున్న ప్రతి ఒక్కొక్కరిని నైనా మీరు దర్శించండి ప్రభా. ఈ రాత్రికాల సమయంలో నీ వాక్కుని పంపి స్వస్థపరచండి. నిన్ను స్వస్థపరిచే యెహోవాని నేను అంటున్నారు కాబట్టి నైనా నీ స్వస్థత బిడ్డలకు దయచేయండి నైనా. మా పాపాలను నైనా మేము ఒప్పుకొని నైనా నీ పాద సన్నిధిలో క్షమించమని అడిగి నైనా నీ దీవెనలు పొందుకునే కృపను దయచేయండి. దేవా నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈ రాత్రికాల సమయంలో ప్రభా నా తండ్రి మరి సంతానం లేకున్న బిడ్డలని జ్ఞాపకం చేసుకుని నైనా మరి వారి గర్భాల్లో నైనా వారి గర్భసంచిలో ఉన్న ప్రతి దోషాన్ని నైనా మీరు తీసివేయండి ప్రభా. నైనా కడిగి పవిత్రపరచండి నైనా. త్వరలో నైనా వారు మరి నైనా గర్భం ధరించడానికి మీరు కృప చూపించండి నైనా. గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకోండి, సుఖమైన ప్రసవాన్ని దయచేయండి. దేవానికి వందనాలు, స్తోత్రాలు ప్రభా. అలాగే ప్రభా నా తండ్రి కుటుంబాల మధ్య అసమాధానంగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి, సమాధానపరచండి నైనా. భార్య భర్తల మధ్య అసమాధానంగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి నైనా. వారి మధ్యలో ఉంటున్న ప్రతి సాతాన అంధకార శక్తిని నైనా యేసు నామములో గద్దించి శాంతి సమాధానం మా కుటుంబాల్లో దయచేయండి. చిన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి నైనా. చిన్న బిడ్డలకు మంచి ఆరోగ్యం ఇవ్వండి నైనా. వృద్ధాప్యంలో ఉన్న వారికి నైనా మంచి ఆరోగ్యం ఇవ్వండి. వృద్ధాప్యంలో వస్తున్న ప్రతి బలహీనతల నుంచి నైనా మీరు విడుదల కలుగు చేయండి. మనసు ప్రశాంతత, ఆయాసం కలగకుండా మీరే సహాయం దయచేయమని అడుగుతున్నాను ప్రభా. మరి నైనా నీ సువార్త సేవలు మరి వ్యాప్తి కొరకు ఎంతమంది అయితే మరి నైనా సేవకులు నైనా పాటుపడుచున్నారో వారందరికీ నైనా మీ సన్నిధి తోడుగా ఉంచి ఆటంకాల నుంచి దూరపరచమని అడుగుతున్నాను. దేవానికి వందనాలు, స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో నైనా మేము మా పడకల మీదకి వెళ్ళుచున్నప్పుడు మాకు మంచి నిద్రను, ఆరోగ్యమును ప్రసాదించండి. ఉదయాన్నే లేచి ప్రభాని పిలిచి పరించిన కృపలో కాచి కాపాడి భద్రపరచమని నైనా మా బలహీనతలన్నిటి నుంచి విడుదల కలుగు చేయమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి.